ఇక్కడ నుంచి సీసీ రోడ్లు పోసారు. ఇది కాలనీ ఇచ్చారు కొత్తగా జగన్ గారి టైంలో. ఈ కాలనీకి ఎంట్రన్స్ ఉన్న ఆంజనేయ బొమ్మ కాడ నుంచి ఇక్కడికి ఇలా లోపలికి కూడా ఇచ్చారు. ఇప్పుడు రైతులందరూ వర్షాలు పడటం వల్ల వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఈ చివరికి వచ్చాం. ఊరికి ఎడమ వైపున ఉంది వినాయకుడి గుడి. ఈ చివరి వరకు సీసీ రోడ్డు వేశారు. ఈ ఊళ్ళో మళ్ళీ పశువులకి టీకాలు వేసిన ఏదైనా వైద్యం చేయవలసిన ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ స్టాండ్ కూడా ఉంది వాటికి. ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది. గాలి వేస్తుంది. ఇది ఒక పెద్ద రాగి చెట్టు. ఎప్పుడైనా చిన్నప్పుడు వేశారు. అలాగే ఇక్కడ పూజలు చేసుకోవటం కాకుండా పుట్ట పాములు బొమ్మలు కూడా పెట్టారు దీని మీద. ఇక్కడ జమ్మి చెట్టు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు గట్రా ఇక్కడికి వస్తుంటారు. ఆచారపరంగా వచ్చి ఇక్కడ కొన్ని పూజలు చేసి వెళ్తుంటారు. కనిపిస్తుంది హై స్కూల్, పంగిగూడలో హై స్కూల్. అది 10th క్లాస్ వరకు ఉంది. నార్మల్ పోసారు. వర్షాధారం మీద ఈ మెరకశేలు మటుకు ఉంటాయి. ఈ కిందకు వచ్చేటప్పటికి మోటార్లు అలా అక్కం చెరువు నుంచి వాటర్ బాగానే వస్తుంటాయి. వాటర్ బాగా ఉండటం వల్ల ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ మోటార్లు కూడా 60-70 అడుగుల్లోనే వచ్చేస్తుంది నీరు. అంత లోతుగా ఏం అవసరం లేదు. దూరంగా కనిపిస్తుంది ఐఎస్ జానాపురం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది ఫిబ్రవరిలో అక్కడ తీర్థం కూడా జరుగుతుంటుంది. చూడండి, పంగుడు పంట శైలిలో ఉన్నటువంటి వినాయకుడి గుడి ఇది. తిరణాలు బాగానే చేస్తుంటారు వినాయక చవితి అప్పుడు. చూసారా ఎంత సమృద్ధిగా వాటర్ ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. ఒక బీహారీ వాళ్ళు వచ్చి ఊరికి పెడుతున్నారు. దమ్ము చేలు ఎన్ని దమ్ములు అయిపోయినాయి. ఇంకా ఎదరి నుంచి ఇంకా చాలాసార్లు చేసుకొని రావాలి. రైతులు మందు కట్ల స్టోర్ చేసుకుంటారు. ఇది రూమ్ ఇది. ఇక్కడ గుడి వద్ద హ్యాండ్ పంప్ ఉంది. ఊళ్ళో అందరు ఎక్కడికి వచ్చి నీరు తీసుకెళ్తారు. మంచినీరు బాగానే ఉంటుంది. ఈవినింగ్ టైం ఇంకా కొద్దిగా చూకపోతే ఎక్కువ వస్తారు జనం. వేసవకాలం అయితే ఇక్కడ క్యూలో ఉంటారు. వాటర్ మంచి టేస్ట్ ఉంటుందంట. చూడండి, తమ్ముడు కొడతానే తాగేస్తున్నాడు. ఇక స్టూడెంట్స్ కూడా వచ్చారు. నీళ్ళు బాగుంటాయి ఇక్కడ, స్వీట్గా ఉంటాయా? నేను ఎప్పుడు తెసాను, ఫిల్టర్ వాటర్ తీసుకెళ్తా అక్కడ, అందుకే అడుగుతున్నా. ఓకే, రాంబాబు గారు దగ్గర నుండి దమ్ము చేపించుకున్నాము. చేను ప్రకృతి అందాలన్నీ మన ఊళ్ళో అన్ని బయటకు చూపించాలిగా. ప్రకృతిలో ఉన్నాయన్నీ చూపించాలి. చూడండి, తాటర్ దమ్ము చేసి వచ్చేసింది. మరి రేపు మార్నింగ్ అంట ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. పక్కన టైర్లు కూడా తీసి ఫుల్ వీల్స్ చేశారు.
ఆయిల్ అయిపోయిందంట. మధ్యాహ్నం పోసారంట 30 లీటర్లు. ఇప్పుడు ఈ టాటర్లో ఆయిల్ పోసుకుని మళ్ళీ 2 ఎకరాలు తొక్కాలంటున్నాడు తమ్ముడు. వీళ్ళది ఇంకొక టాటర్ కూడా ఇంకో వస్తుంది, దానికి కూడా ఆయిల్ అయిపోయిందంట. ఇంకో 10 రోజుల్లో మొత్తం ఏరియా అంతా ఊడుపులతో నిండిపోద్ది. మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. ఓ పక్క దోగాలేసి వాళ్ళు దోగాలేసేస్తున్నారు, నారు బీగుతున్నారు. పరీక్ష రాస్తాక వైజాగ్ వెళ్ళాడండి. ఉంది ఏంటి ఆయిల్ పోసేస్తున్నారు అందులో. పొద్దుడు పట్టుకెళ్ళారు, అయిపోయినట్టుంది. స్కిడ్ అయిపోతే పడిపోతారు మళ్ళీ. ఇందాక ఆయన పడిపోయినాక మోకాలు చెప్పి పగిలిందండి, ఇంత కనిపించరు. రంగయ్య గారు ఈ బస్సు కూడా పనికి వెళ్తుంటారు, అది పొలంలో చేస్తాడు. అన్నయ్య గారు ఈ సంవత్సరం కూడా తీసుకున్నారా అని అడుగుతున్నా. ఫోటోలు వస్తాయి. కొండ తీస్తున్నా. బెంగాలీ వాళ్ళు అయిన వాళ్ళ ఊడ్చేది మన ఊరు వాళ్ళ. ఊరు ఆగ్రా బాబు. ఇప్పుడు ఈ కిసలు వచ్చి తాగనేట్రా నేను. లాలీపాప్ తరకపోతే ఇదేంటారు బాబు, మా ఇడుకుంటున్నాడు నీళ్ళ వస్తుంది కుడుతాను తాగా. ఎన్ని లీటర్ పడుతుందండి ట్యాంక్ ఇది? 50 లీటర్ పడుతుంది. ఎన్ని ఎకరాలు దొక్కింది మీరు? పాలు ఏరు వాడేస్తున్నా. చక్రాలకి అట్లా పోతాం, తాడరా ఎక్కడికి వెళ్తుందిరా. ఆ దొమ్ చక్రం పైకి ఎక్కలేకపోతున్నాం మనం. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు. ఆ బెంగాలీ వాళ్ళు రోజుకి ఎన్ని ఎకరాలు ఉడుతారు ఏంటనే విషయాలు కనుక్కుందాం. ఇప్పుడు వచ్చి ఆగాడు. మోటార్ అయితే 8 ఎకరాలు సరిపడే వాటర్ ఇదేనంట. ఫుల్గా వచ్చేస్తుంది వాటర్. ఫోటోలు ఆ కుషి తాడర ఎక్కినప్పుడు తీయాలి. నడు కుషి తాడర ఓపెన్ చేసి ఇదంతా నువ్వేనా తమ్ముడు చేసేది? ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడే కట్టేసా. నువ్వేనా చేసింది దమ్ము ఇప్పుడు దాకా? సాల్వ్ వేరే వాళ్ళకి సరిపోద్దా ఇంకొకసారి వేయాలి? 3 సార్లు వేసేవాడు కానీ దగ్గరగా పెట్టి కొట్టుపడితే పడదాం చేసుకొచ్చేసి. ఓకే ఓకే. ఇక వాళ్ళకి అప్పచెప్ప కాంట్రాక్టా? మరి కాంట్రాక్ట్ వాళ్ళే, మన సంబంధం లేదు. వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే నారు బీక్కోవటం వాళ్ళే. ఈ 2 మాళ్ళతో అయిపోయినట్టేనా? ఇదేంటి పెద్ద తాటర ఎక్కడ దొరికెళ్ళిందండి ఇది? ఓకే. ఓ 10 రోజులు అయిపోతాయంట ఉడుపులు. నారు రాలేదు, వర్షాధారం మీద ఉన్నాయి. అదే చూసా, నడుచుకుంటూ వస్తున్నావా ఏంటని చూస్తున్నా. మోటార్ ఎన్ని అంగుళాలు ఏంటి నీరు? అది 3 అంగుళాలు. మొత్తం ఏరియా మీకు సరిపోద్దా మోటార్?
ఇది ఆ మోటార్ ఇది జాయింటా? అది మనకి అక్కడ కొత్త ఎదరికి వాడి దమ్ చేసిన మేడం చూడు అక్కడ కొత్త తొట్లో పోసేస్తాయి. అక్కడ డెలివరీ పైప్ ఒకటి పెట్టినట్టు ఉంది కదా, మీద పడితే అది ఇక్కడ తోసేద్దాం అంతే, మనకి ఏం పోయినది. గట్టిగా ఉంటుంది అయితే. వంకర బెడ్ వేసి మొలయ్యాలి, దానికి మొలయ్యాలి. వంకర పెట్టి అయితే మళ్ళీ వెనక్కి అయితే సరిపోద్ది. వంకర బెడ్ వేసి దానికి మొలయేసి వచ్చేలోపు నారు సరిపోద్ది. ఇది సరిపోద్ది. ఈ మడిని ఈ మడే కదా ఏమంటాం, ఈ రెండు మళ్ళీనా సరిపోద్ది అక్కడ నారు. ఆ మడి సరిపోద్ది, ఈ మడిను ఇది ఆ గుంటకే మేకలు సరిపోద్ది అక్కడికి. ఓకే ఓకే సరే. ఏది ఏది ఇదా పట్టుదోలేది? ఇప్పుడు కుషితాట దమ్ము అయితే దిగబడకుండా ఉంటుంది ఊడిసే వాళ్ళకి. ప్లవ్ వేపిస్తే ఇంకా లోతు అయిపోద్దిగా. ఎందుకు వేసారు ప్లవ్? ప్లవ్ ఎందుకు వేయించారన్న? ఏంటి ఇలా ఫుడ్ కూడా ఎక్కడైనా తయారయ్యేది వీళ్ళకి, బెంగాలీ వాళ్ళకి? ఏం తింటారు వాళ్ళు? బంగాళదుంపలు, మిల్లి మేకర్లు. ఇంకా మనవాడు బంగాళదుంప తినమంటే నడువు నొప్పులు, కోళ్ళ నొప్పులు అంటారు. అందుకే వాళ్ళు బొంగిని పని చేస్తారు. మనవాడు తెలియక అది మంచిది కదా అని రైస్ తింటారు, షుగర్లో వచ్చేస్తాను మొత్తం అటు. సరే వెళ్దాం. గ్యాస్ బండ, పొయ్య మొత్తం మకం ఇక్కడ ఉండి ఇక్కడ తింటామేనా? అదే మళ్ళీ వెనక్కి పోతారు. ఓకే సరే. ఇప్పుడు బెంగాలీ వాళ్ళు ఎలా ఉడుతున్నారని చూద్దాం. వాళ్ళు ఇది ఆకుమాడి ఎన్ని రోజులు అయిందండి పోసి? 20 రోజులు. 20 రోజులకి వచ్చేసింది. ఎన్ని ప్యాకెట్లు సార్? 4 ప్యాకెట్లు. ఎన్ని ఎకరాలకు వద్దంటే? 5 ఎకరాలకు వస్తుందా? వీళ్ళు ఉడితే ఇంక ఎక్కువ వద్దేమో, వీళ్ళు పలసగా ఉడుతారు కదా. దమ్ము కూడా బాగా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఊడిసిందిను మిషన్ ఊడిసింది కూడా దుబ్బు బాగా చేస్తుంది. అర్థమైందా? పైన పెడతారు, దుబ్బు బాగా చేస్తుంది. అయ్యో రాము గారు వాళ్ళు టాటర్ రేపు లైన్లో పెట్టారు చూడు. అది ఆయిల్ కొట్టి మన లింగస్వామి గారు తమ్ముడు వాళ్ళు ఇక్కడ సచివాలయం అంతా నీటి కనపడుతుంది తమ్ముడు. ఈ బోధకి ఏదైనా మందు కలుపు మందు కొట్టబోయిరా? ఇది మెరకలర్ సరి చేస్తే సరిపోతే. పట్టి తోలుతానన్నా తోలవేకి ఇది తోలేసావా? అదే అదే సరే సరే. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వస్తాను ఒకసారి. మంచి బాగుంది ఇదంతా. తమ్ముడు దమ్ములు ఏదైనా వేసావు సూపర్ కట్ట? టైం లేకపోవటం వల్ల ఏదైతే అదే సూపర్ వేసి 2-3 రోజులు కుళ్ళాక వేస్తారు కదా. అదే అంటున్నా, మన రాజుగారికి పనికి వెళ్ళినప్పుడు సూపర్ వేసి 4 రోజులు వేస్తే తప్ప దాని మీద తాట తిప్పేది కదా. అవును, దానికోసం ఏం వేసి రాలేదని ఆపవా? సరే. ఇంకో బెంగాలీ బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళు పనిలో దిగారంటే ఎకరం ఊడిసే వరకు లేకరు. ఎందుకంటే 4 ఏళ్ళే బీకొత్తారు. చూడండి ఎంత లైన్గా పెట్టారు. మన వాళ్ళు అయితే షేడ్ తాళ్ళు గట్ట పెడతారు. షేడ్ తాళ్ళు గట్ట ఏముండవు, డైరెక్ట్గా మనిషికి ఇంత లెక్క అన్నమాట. చూడండి మిషన్లాగా ఊడిచేస్తున్నారు. మన ఊడిపూడిసే మిషన్లు ఉంటాయి కదా, ఆ లెక్క ఊడుతారు వాళ్ళు. ఆ కనిపించే 2 మళ్ళు ఊడిసి ఈ మళ్ళీకి వచ్చారు ఇలా. చూడండి వీళ్ళ కట్టలు కూడా ఏమి ఎక్కువ వేసుకోలే, అక్కడ వేసారు లైన్కి. లెక్క ప్రకారం ఊడిస్తారు. ఎవడు మోనాలో కడకి ఆపేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు అంతే. చూడండి ఎంతమంది? 4, 8, 9, 10, 11 మంది ఉన్నారు ఇంచుమించుగా. చూడండి ఎంత లైన్ కూడుతున్నారు. షేడ్ తోడు కట్టేళ్ళకి అవసరం లేదు. ఇక షేడ్లు మటుకు మనం ట్యాంక్తో మందు కొట్టినప్పుడు ఆ చివరి నుంచి చివరికి అందేలాగా దగ్గర వేశారు. మందు కొట్టుకుంటూ కూడా ఇబ్బంది ఉంటుంది రైతుకి. అలాగే తమ్ముడు చూడండి ఇక్కడ
బోర్లో ఉంటా మట్టి పేరిపోయింది, అది తీసేస్తున్నాను. వీళ్ళకి అనేక వీడియోస్ నేను పెడతాను. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లాంగ్ అయిపోతుంది, ఇక ఆపేస్తున్నాను. హాయ్.